దేవుడికి రకరకాల పళ్లను నివేదనగా పెట్టడం అనేది మన సనాతన ధర్మంలో సర్వసాధారణమైన విషయమే. అయితే ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ఫలితం ఉంది. అందుకే ఇప్పుడు మనం కొన్ని రకాల పళ్ళు, ఆ పళ్ళని దేవుడికి నివేదన పెడితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాము. మొట్టమొదటి ఫలం పూర్ణఫలం, అంటే కొబ్బరికాయ. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మనం మొదలుపెట్టిన అన్ని కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సులభంగా విజయవంతంగా పూర్తవుతాయి. రెండవ ఫలం అరటిపండు. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందవచ్చు. అంతేకాక మనం పోగొట్టుకున్న డబ్బైనా లేదా ఎదుటివారికి ఇచ్చిన అప్పైనా తిరిగి వెంటనే పొందవచ్చు. చిట్టి చిట్టి అరటిపళ్లను నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలోనే ఆగిపోయిన పనులు మళ్ళీ సక్రమంగా పూర్తవుతాయి. చూసారా, అరటిపండు తిన్నా ఆరోగ్యానికి ఎన్నో లాభాలు, దేవుడికి నివేదనగా సమర్పించినా మనకి ఎన్నో లాభాలు. ఇక మూడో ఫలం నేరేడు పండు. నేరేడు పండుని శనైశ్వరుడికి నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే గనక వెన్ను నొప్పి, నడు నొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలగిపోయి ఎంతో ఆరోగ్యవంతులవుతారు. నాలుగో ఫలం ద్రాక్ష పండు. దేవుడికి నివేదన పెట్టిన ద్రాక్ష పళ్లను ముందు చిన్నపిల్లలకు, తర్వాత పెద్దలకు పంచినట్టయితే అన్ని వేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. అంతేకాక రోగాలు నశించిపోతాయి, కార్యజయం లభిస్తుంది. ఐదో పండు అందరికీ చాలా ఇష్టమైన పండు మామిడి పండు. మామిడి పండుని భగవంతుడికి నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. ఆరవ పండు అంజూర్ పండు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూర్ పండును అందరికీ పంచిన తర్వాత తిన్నవారికి అనారోగ్య బాధలనేవి ఉండవు. ఏడవ పండు సపోటా పండు. కళ్యాణం కాకుండా సమస్యలు అనుభవించేవారు భగవంతుడికి సపోటా పండుని నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాల్లో అవాంతరాలన్నీ తొలగిపోతాయి. ఎనిమిదవ పండు కాశ్మీర ఫలం. భగవంతుడికి కాశ్మీర ఫలాన్ని నివేదనగా పెడితే దరిద్రమంతా తొలగి ధనవంతులవుతారు. తొమ్మిదవ పండు కమలా పండు. భగవంతుడికి కమలా పండును నివేదించినట్టయితే ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతాయి. పదో ఫలం పనసు పండు. పనసు పండును దేవుడికి నివేదనగా పెడితే శత్రునాశనము, రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.